DNA TV మన రాష్ట్రం మన ఛానల్ తెలుగుదేశం పార్టీ బీజేపీ ఎన్డీఏ మరి జనసేన పార్టీ కలిసిన ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణ క్రిమినల్కి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో దళిత జాతులు పోరాటం చేయాలని అదేవిధంగా ఏకసభ్య కమిషన్ ఏదైతే వర్గీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చేత రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ వేసిందో దాన్ని రద్దు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అనేకమైన దళిత కులాలు మాల సంఘాలు పెద్ద ఎత్తున వర్గీకరణ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటంలో భాగంగానే ఈరోజు ధర్నా చౌక్లో విజయవాడలోని ధర్నా చౌక్లో ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మీరు జాతీయ ఎస్సీ కమిషన్ కానీ ఆర్టికల్ 341కి వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ ఏకసభ్య కమిషన్ రద్దు చేయాలని, మీరు కానీ వర్గీకరణ క్రిమిలేరు అమలు పరుస్తామని ముందుకెళ్తే ఈ ప్రభుత్వానికి ఈ పార్టీలకి ఈ ఆంధ్రప్రదేశ్ లో ఇదే చివరి ప్రభుత్వం, చివరి ఎన్నికలని ఈ సందర్భంగా దళితోపజన పార్టీ హెచ్చరిస్తుంది. కాబట్టి మెజార్టీ ప్రజల యొక్క అభిప్రాయాన్ని గౌరవించి దళితుల వర్గీకరణ క్రిమిలేరు అమలుపరచడం మానుకోవాలని, దళిత జాతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని